వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితుల వేళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయా? మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ, మన వుల్ఫ్ వీక్షకులకు కూడా. ఓకే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఆ కుంభకోణంలో నిందితుల వేళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఇప్పుడు బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏం సార్, ఏం జరగబోతుంది? మీరు అన్నది వాస్తవం కృష్ణ గారు. ఇదో అంటారు చూసారా, మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడిందని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అదే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే కష్టంగా అయిపోయిన పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటరీలో బందీ అయిపోయాడు. ఆయనకి ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి, ప్రజాకర్షణ లేదు, పార్టీ నిలబడదు, ఆయన మళ్ళీ పదవిలోకి రావటం అనేది జరగదు. నేను కూడా అవమానాలు తట్టుకోలేక బయటకు వచ్చేసాను. నా అంత అంకితమై పార్టీకి పనిచేసిన వ్యక్తిని కూడా ఆయన దూరం చేసుకున్నాడు. కాబట్టి ఆయన పరోక్షంగా ఏం చెప్పాడంటే, 3 తరాల ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న నేనే కొనసాగలేకపోయాను, తల్లి చెల్లి కూడా పార్టీకి దూరం అయిపోయారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార తీరు, ఆయన మానసిక పరిస్థితి చూసి ఇక మీరేంటి అన్న ఒక డౌట్ క్రియేట్ చేశాడు. దాంతో నాయకులు, కార్యకర్తలు దూరంగా మెలుగుతున్నారు. అసలు ఈ పార్టీకి మనుగడ లేదని. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కుంభకోణం అనేది చాలా సాంకేతికంగా అత్యున్నత సాంకేతిక విజ్ఞానాన్ని అమలు చేసి ఈ కుంభకోణం నడిపారు. అంటే ఎక్కడా కూడా బయటికి ఆనవాళ్ళు కూడా దొరకనివ్వనంతగా జరిగింది. అందుకే 5 సంవత్సరాల నుంచి ఇది పెద్ద కుంభకోణం, ప్రజల మీద దోపిడీ జరుగుతుందని అన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాని ఛాయలు కనపడినవల్ల. అది ఒకటి ఏంటంటే ఆయన అధికారంలో కొనసాగటం. తర్వాత ఏంటంటే రెండోది, ఈ నాయకులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, విజయసాయి రెడ్డితో సహా మిథున్ రెడ్డి కానీ, అతను రాజ్య. ఇప్పుడు సార్, అసలు మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి రాజికస్ రెడ్డి కానివ్వండి, అలాగే శ్రీధర్ రెడ్డి కానివ్వండి, అలాగే వాంగ్మూలం ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి, వీరందరూ వేలు జగన్మోహన్ రెడ్డి వైపు చూపించారని, వారిచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా వారు అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. అసలు ఏం జరిగింది? వారు నిజంగా అప్రూవర్గా మారారా? ఏం చెప్పారు అంటే ఏం చెప్తారు? వాళ్ళు మొదట్లోనే ఏం చెప్పారంటే, అసలు మాకు ఈ వ్యవహారాన్ని అప్పగిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఉన్న మద్యం విధానాన్ని తీసి పక్కన పారేయండి, అసలు అట్లా పారదర్శకంగా ఎక్కడ ఏది కనపడకూడదు. డిస్టిలరీ నుంచి బేవరేజెస్కి కార్పొరేషన్కి ఏమొచ్చినాయి, ఎంతకు వచ్చింది, బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రిటైలర్కి వెళ్ళినప్పుడు ఎంతకి ఇచ్చారు, వాళ్ళు ఎంతకు అమ్మారు, తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం డిజిటల్ రూపంలోనే జరిగాయి ఎక్కువ. అంటే ఎవరన్నా కొంతమంది రిటైల్గా కొనుక్కునే వాళ్ళు డబ్బులు పెట్టారేమో కానీ ఇక్కడ 99.32% నగదు రూపంలోనే చాలామంది రీటైలర్స్ కూడా కొనుక్కోవాల్సింది. ఫోన్పే కానీ ఇంకోటి కానీ ఎక్కడా జరగల. అంటే ఇది మొత్తం కూడా ఈ కుంభకోణాన్ని ఎట్లా నిర్వహిస్తారో మీరే స్కెచ్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పురమాయిస్తేనే విజయసాయి రెడ్డి గారు 2 సార్లు మీటింగులు కూడా ఆయన ఇంట్లోనే పెట్టాడు. ఏదన్నా మద్యం విధాన నిర్ణయం అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం, అది ఏ వ్యక్తులకి సంబంధించింది కాదు. అది ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు కూర్చుని నిర్ణయించాల్సిన అంశం, లేదు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశం, శాసనసభలో. కానీ ఒక ప్రైవేటు వ్యక్తి ఇంట్లో మీటింగులు జరిగినాయి. వాళ్ళలో ఒక మినిస్టర్ కూడా లేడు, ముఖ్యమంత్రి లేడు, ఆయన ప్రతినిధులుగా మేము హాజరయ్యామని వాళ్ళు చెప్పారు. అప్పుడే అయిపోయింది కదండి. దీనిలో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తేలిపోయింది కదా. ఆ సూత్రధారి కూడా ఎవరు, ఆది సూత్రం ఎవరు చేశారు అంటే మమ్మల్ని పురమాయించిందే, ఈ బాధ్యతలు అప్పచెప్పిందే జగన్మోహన్ రెడ్డి. చెప్పినప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పాడు, గత ప్రభుత్వ మద్యం విధానంలో ఉన్న సాఫ్ట్వేరు, ఆ టెక్నాలజీ మొత్తం తీసేయండి, అది అంతా కూడా ప్రతిదీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది
ఆన్లైన్లో ఏ డిస్టిలరీకి ఏ బ్రాండ్లు ఇచ్చారు, ఎంతంత సప్లై చేశారు, అక్కడి నుంచి బేవరేజెస్ నుంచి ఏ షాపులకి వెళ్ళినాయి, వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, మళ్ళీ బేవరేజ్ కార్పొరేషన్ ఏ డిస్టిలరీస్కి ఏ ప్రోడక్ట్కి ఏ సప్లైకి సంబంధించి ఎంత పే చేసింది అన్నీ జరుగుతున్నాయి. ఇక అట్లాంటప్పుడు మనకు వచ్చేది ఏముంది? అందువల్ల మనకి లాభం వచ్చేలాగా చూడాలి ఇది. అందువల్ల ఈ మద్యం బయట వాళ్ళకి ఇవ్వమా, వేలం పాటల్లో షాపులు మనమే నిర్వహిస్తాం. తర్వాత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని సపోజ్ మ్యాక్డవెల్ కానీ, కింగ్ ఫిషర్ కానీ, రాయల్ అన్నీ ఉంటాయి కదా, విస్కీ, జిన్ను, ఇవన్నీ కూడా అవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మాత్రమే బేవరేజెస్ కార్పొరేషన్స్ తీసుకుంటాయి, వాటిని మాత్రమే ప్రజలకు అమ్ముతారు. నా ఇంట్లో తయారు చేసిన గుడంబ అమ్మను కదా, అమ్మితే అది ప్రజలకు మేలు చేయదు. ఒకటి, నేను గుడంబ ఎంత తయారు చేస్తున్నానో కూడా ఎవరికి లెక్క ఉండదు. కానీ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ చేసే డిస్టిలరీస్ అన్ని స్టాండర్డ్ డిస్టిలరీస్, అవన్నీ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ బ్రాండ్ ఎంత ఉత్పత్తి అయింది, ఏ రోజు ఎంత అయింది, ఏ రోజు ఎంత ఎక్కడికి డిస్పాచ్ అయింది, అన్నీ కూడా సిస్టమాటిక్ అకౌంటింగ్ ఉంటుంది. కాబట్టి అదన్నీ తీసి పక్కన పారేయండి మీరు. అట్లాంటి బ్రాండ్లు మనకు అక్కర్లేదు. మనం ఇప్పుడు సపోజ్ ఆ బ్రాండ్లాడు వీళ్ళకి కిక్ బ్యాక్లు కూడా ఇవ్వరు, వాళ్ళకు ఉండేదే తక్కువ మార్జిన్ ఆ డిస్టిలరీ నుంచి రీటైలర్స్ తీసుకునేటప్పుడు, అందుకని ఎక్కువ ఇవ్వరు. కాబట్టి మనమే డిస్టిలరీస్లో మన వాళ్ళే వండుతారు సారా. దానికి ఏ రంగు కావాలంటే ఆ రంగు కలుపుతాం, ఏ వాసన కావాలంటే ఆ వాసన కలుపుతాం, ఏ లేబుల్ కావాలంటే 3 క్యాపిటల్స్ వేస్తాము, తర్వాత ప్రెసిడెంట్ మెడల్ అంటాము. అట్లా ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేసి ప్రజలకు హామీలు చెయ్యని ప్రాజెక్టుల గురించి కూడా, స్కీముల గురించి కూడా అందులో లేబుల్స్ వేసేసారు. తర్వాత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంతకుముందు కొన్ని లక్షల క్యాన్ ఇవి అమ్మారు, వాటిని ఏమంటారు, డిస్టిలరీస్, బాస్కెట్స్, వాటిని కార్టన్స్. ఆ కార్టన్స్ కొన్ని లక్షల్లో అమ్మిన వాళ్ళు, కోట్లలో కార్టన్స్ అమ్మిన కంపెనీస్ 15-16 అమ్మినాయి. అంటే నామినల్గా తీసుకున్నారు వీళ్ళు. అవి ఎవరు ముక్కులో పెట్టుకోవడానికి కూడా పనికిరావు. ఎందుకంటే వాళ్ళని కొన్నిటికైతే అసలు ఇవ్వాల, జీరో. అసలు ఆ కంపెనీలకు ఆ మాత్రం కూడా ఇవ్వాలి. 17 కార్టన్స్ కూడా ఇవ్వని కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ వీళ్ళు మాత్రం సొంతంగా పెట్టుకున్న డిస్టిలరీస్ నుంచి, అందులోనూ రాజ్ కసిరెడ్డి ప్రతి డిస్టిలరీ వాళ్ళతోనూ వ్యక్తిగతంగా మాట్లాడి, మాకు మీరు ఎక్కువ ఏమేమి కమిషన్లు ఇస్తారో మేము అయ్యే మీకు ఆర్డర్ ఇస్తాం, అందులో ఉండే నాణ్యత మాకు అక్కర్లేదు, మాకు ఎంత ప్రతి కార్టన్ మీద బీర్ మీద ఎంత ఇస్తారు, విస్కీ మీద ఎంత ఇస్తారు, బ్రాందీ మీద ఎంత ఇస్తారు, రమ్ము, జిన్ను, ప్రతిదీ కూడా వాళ్ళు మాట్లాడేసుకున్నారు. మాట్లాడుకుని వీళ్ళు చెప్పినట్టే ఏపీ బేవరేజెస్ ఇవ్వాలి. ఏపీ బేవరేజెస్ కూడా వాసుదేవ్ రెడ్డిని వాళ్ళ సొంత మనిషిని తెచ్చుకున్నారు, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉన్న వ్యక్తిని. ఆ తర్వాత సత్యప్రసాద్ అని అందులో ఉన్న ఒక అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ ఆయన్ని, నీకు ఐఏఎస్ ఇస్తాము 2023 లోపల, నువ్వు ఆయన ఎలాగైనా సహకరించమని. అసలు వాసుదేవరెడ్డి కూడా ఒక స్టేజ్లో ఇదంతా ఇంత కుంభకోణం జరుగుతుంది, రేపు నాకు మూడుతుంది, అక్కడ కూడా ఉద్యోగం ఊడిపోద్ది కదా, క్రిమినల్ కేసు బుక్ అవుతుంది, నేను అసలు ఇదంతా చేయలేను అన్నప్పుడు కూడా అది ఆ బాధ్యతని సత్యప్రసాద్కి అప్పచెప్పేసి అతను చూసుకుంటాడని చెప్పి కూడా సత్యప్రసాద్తో ఇవన్నీ కూడా అరాచకాలు చేయించారు. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అదే చెబుతున్నారు, మేము ఫస్ట్లో ఈ స్కీమ్ తయారు చేయమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడో చెప్పాడో అదే మేము అమలు చేశాము. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ మద్యం కుంభకోణం విషయంలో ఆయన సాక్షిగా ఒక వాంగ్మూలం ఇవ్వడం, ఆ వాంగ్మూలం తర్వాత ఆయన విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ దీని వెనక చాలామంది ఉన్నారని, అసలు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అన్నట్లుగా ఆయన చెప్పడం, అసలు ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా విజయసాయి రెడ్డి ఇంట్లో 2 మీటింగులు పెడతారండి సంబంధం లేని వ్యక్తులతో. ఓకే, వీళ్ళందరినీ ఆథరైజ్ చేసింది మీరు, ఇది నిర్వహించండి, మీరు డబ్బులు ఎక్కడా పోకుండా తీసుకురండి, మన ఇంటికి తీసుకురావాలి, ఇవన్నీ అని పురమాయించాడు. కాబట్టి విజయసాయి రెడ్డి చేశాడు. విజయసాయి రెడ్డి వాళ్ళు నాకేమీ తెలియదు అని చెబితే సిఐడి వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరన్నా నమ్ముతారా? దీనికి నాయకత్వం వహించింది ఒక రకంగా ఆ కమిటీ కన్వీనర్గా వ్యవహరించిన వ్యక్తే విజయసాయి రెడ్డి. వేరే ఇంట్లో పెట్టలేదు, వేరే గెస్ట్ హౌస్లో పెట్టలా. అంటే వాటాల పంపకం విషయంలో ఏదైనా బెట్స్ కొట్టిందా? అందుకే ఆయన వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని వేడాల్సినటువంటి పరిస్థితి ఉందా? రాజ్ కసిరెడ్డికి కొంచెం ఎక్కువ వాటా వెళ్ళింది, దానివల్ల విజయసాయి రెడ్డి అంటే ఆయన
నారాజు నొచ్చుకున్నాడని దానివల్లే తెలంగాణలో దాన్ని నారాజు అయ్యారంటారు. అదే ఉమ్. నొచ్చుకోవటం. ఉమ్, ఇప్పుడు ఒక సింపుల్ విషయం వినండి మీరు, అప్పుడు మీకే అర్థమవుతుంది, ఉమ్, మన వీక్షకులు కూడా అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాడు, కాకినాడ పోర్టు విషయంలో వచ్చి బయటికి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళొచ్చి అరవిందో ఫార్మా మా వియ్యంకులకు సంబంధించిన అంశం, నేను నా కూతురు నా ఇంట్లో ఇచ్చాను కాబట్టి నేను వాళ్ళ ఆర్థిక అంశాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక్క రూపాయిని కూడా ప్రభావితం చేసే విధంగా నేను మాట్లాడను, జోక్యం చేసుకోను అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకేశ్ రెడ్డికి, మిథున్ రెడ్డికి, సజ్జల అతని పేరేంటి శ్రీధర్ రెడ్డి వీళ్ళకి 100 కోట్లు అప్పు ఇవ్వమని నేనే అరవిందో కంపెనీని చిప్పించానని చెప్పాడు. 100 కోట్లు యాజ్ ఇఫ్ ఒక 1 రూపీ లాగా మాట్లాడుతున్నాడు. ఉమ్, ఆయన ఆడిటర్గా 100 కోట్ల విలువేంటో ఆయనకు తెలుసు. తర్వాత వాళ్ళు ఎందుకు వాడుకుంటారనేది కూడా నేను అడగలేదన్న లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఉమ్, అసలు అలా వియ్యంకులు కంపెనీలో ఈయనకి ప్రమేయం లేనప్పుడు 100 కోట్లు ఇవ్వమని ఎవరైనా చెబుతారండి? లేనిపోయిన ఆర్థిక వివాదాలు వస్తాయని అనుకుంటారు కదా. ఉమ్, తర్వాత ఇంకోటి చెబుతున్నాడు, ఇప్పటికి కూడా ఆయన ఒక 60 కోట్లకి సంబంధించి వడ్డీ కట్టారు కానీ 40 కోట్లు ఇంకొక కంపెనీకి ఇచ్చారు, దానికి సంబంధించిన వడ్డీ కట్టినట్టు లేదని కూడా చెబుతున్నాడు ఆయనే. అంటే అక్కడ ఒక చిన్న వివాదం ఉంది, అక్కడ ఉమ్, వడ్డీ కట్టలేదు అంటున్నాడు. వాళ్ళలో వాళ్ళకి తేడాలు వచ్చినాయి. అందులో ఆయన పాత్రధారి లేకుండా 100 కోట్లు అరవిందో నుంచి ఎందుకు ఇప్పిస్తాడండి? ఈయన ఏమన్నా ఋషి వచ్చినాడికల్లా అరవిందోకి పంపించి డబ్బులు ఇవ్వండి వాళ్ళకని చెప్పడానికి, ఆయన స్వార్థ ప్రయోజనం లేకుండా. ఇప్పుడు ఆయన ఈ క్విడ్ ప్రోకోలో కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వల్లనే కదా పార్టీలోనూ రాజ్యసభ మెంబర్గా ఇన్ని పదవులు పొందాడు. ఆయన ప్రభావం దీంతోనే కదా. అలాగే ఇక్కడ కూడా ఆయన చెబుతున్నంత అమాయకుడు కాదు. అక్కడ ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు బలయ్యే ముందు జగన్మోహన్ రెడ్డిని ముందు బలి చేసిన తర్వాత వీళ్ళు అవుతారు తప్ప జగన్మోహన్ రెడ్డిని సేఫ్గా బయటకు పంపుతారనేది ఒట్టి మాట. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే చెబుతారు. అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు ఇవ్వగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా.